సినిమా స్టార్ట్ అయిన ఆడిషన్స్ ఈ క్యారెక్టర్ వీళ్ళని ఫిట్ అయ్యి, లేకపోతే స్టోరీ రాసేటప్పుడే కొంతమంది అనుకుంటూ ఉంటారు ఈ క్యారెక్టర్కి ఈ పర్సన్ అనుకుంటున్నా అని చెప్పి. సో అట్లా ఆ వస్తున్న టైంలో మౌలి గారు మీకు అటాచ్ అయ్యారు, కలిసి అంటున్నారు. సో జయకృష్ణ ఎంట్రీ ఎట్ ఇచ్చింది సినిమాకి? జయకృష్ణ అది మొత్తం క్రెడిట్ మా అసోసియేట్ డైరెక్టర్ ఓకే, మన నిఖిల్ది. సో తను మొత్తం కాస్టింగ్ అంతా తనే చూసుకున్నాడు. ఓకే, ఒక 10 మందిని తీసాము, ఒక 30 మందిని ఈజీగా మేము, ఇంక్లూడింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్, థియేటర్ యాక్టర్స్ అందరినీ మేము ఆడిషన్ చేసాం. ఏది కుదరలే అసలు. ఆ క్యారెక్టర్ది ఎవరు అంటే నాకు అసలు నచ్చట్లే వాళ్ళ యాక్సెంట్ కానీ ఇదంతా. జయకృష్ణ వచ్చి జస్ట్ అడుక్కున్నట్టు ఇలా పెట్టాడు సెట్. అప్పుడే ఆ రోజే ఇన్వాల్వ్ అయిపోయాడు. అది ఒక సీన్ ఉంటుంది, కార్తీ అని నీకు అర్థమవుతుందా అని. అది జయకృష్ణ ఇలా అనగానే ఇక్కడ చెప్పొచ్చా ఈవెన్ రివీల్ అవుతుందా దాంట్లో? ఒక్కసారి మా కోసం కూడా ఆ సేమ్ ఆయనకి ఏదైతే నచ్చిందో మమ్మల్ని కూడా మెప్పించండి దాంతో. అర్థమవుతుందా కార్తీ అని? ఇట్లా మనకి అడుక్కునేటోళ్ళకి కనబడాలిరా ఇట్లా అని చెప్పిండు ఫస్ట్. అంటే ఆ వేళ అడుక్కోవాలేమని అని అంటే నేను నార్మల్గానే చూపెట్టినా. మనోడు దాన్ని 4-5 సార్లు చెప్పిండు, సేమ్ అడుక్కునేటోళ్ళలాగానే ఉన్నావు, సేమ్ అట్లనే చేసినావు అది అని అన్నట్టు. ఇట్లా కాతి అని నీకు అర్థమవుతుందా కాతి అని ఇట్లా అడుగుతా. ఎవరికి చెప్పినా ఇట్లా 2 చేతులు ఇలా చెప్పేవాడిని. వాళ్ళంతా సేమ్ నేనేం చేస్తే అదే చేసేవాళ్ళు. ఈ అబ్బాయి ఒక్కడొచ్చి కొంచెం దగ్గర చేయబెట్టి ప్రాపర్ చేసాడు. చాలా మంచి యాక్టర్ జయకృష్ణ.